టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 12వ పీఆర్సీపై సంచలనం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రామ్మూర్తి నాయుడు గారు సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సమావేశంలో కీలక డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. ఆయన ప్రధానంగా 12వ పీఆర్సీని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని కోరారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ కార్మికులను తక్షణమే పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని ఆయన ఆరోపించారు. సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించి వారిని పర్మనెంట్ చేసే అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దారుణమని అభిప్రాయపడ్డారు. అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తల మాదిరిగానే ఉద్యోగ విరమణ వయసు దాటిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని రామ్మూర్తి నాయుడు గారు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని మరియు సంపూర్ణ హామీల పట్ల నిరాశను ప్రతిబింబిస్తున్నాయి. డిఏ బకాయిల చెల్లింపు, ఆర్థిక సంస్కరణల దిశగా ప్రభుత్వం అడుగులు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యి అప్పులు మరియు చెల్లింపుల బకాయిలు తీవ్రస్థాయికి చేరిన పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచి ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఒక్కొక్కటిగా అన్ని అన్నిటినీ సర్దుకుంటూ అడుగులు ముందుకు వేస్తోంది. అభివృద్ధి మరియు సంక్షేమాలకు సమ ప్రాధాన్యతలను ఇస్తూ ప్రజల అభిమానాన్ని చురగొంటోంది. గత ప్రభుత్వ ఉద్యోగుల టీఏ చెల్లింపులను పెద్ద ఎత్తున నిలిపివేయడం వల్ల భారీ బకాయిలు పేరుకుపోయాయి. ఈ బకాయిలు ఇప్పుడు భారీ మొత్తంలో అంటే 33,000 కోట్ల రూపాయల వరకుగా ఉన్నాయని లెక్క తేలాయని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మరి ఈ భారీ బకాయిలు ఉద్యోగులకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలిగించాయి. చంద్రబాబు ప్రభుత్వం దృష్టి మరియు తొలి విడత చెల్లింపు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగుల డిఏ బకాయిల చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను విడతల వారీగా చెల్లించడానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా సిపిఎస్ ఉద్యోగులకు తొలి విడత డిఏ బకాయిలను విడుదల చేసింది. తమ ఖాతాల్లో అకస్మాత్తుగా ఈ మొత్తాలు జమ అవడంతో ఉద్యోగులు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ చర్యపై ఏపీ సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తొలి విడతలో సచివాలయ సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసింది. ఈ తొలి విడతలో ఒక్కొక్క ఉద్యోగికి 40,000 నుంచి 70,000 వరకు బకాయిలు అందినట్లు సమాచారం. త్వరలోనే మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ బకాయిలను నగదు రూపంలో చెల్లించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మరి ఈ బకాయిలను మొత్తం 6 విడతల్లో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల అభిప్రాయం. గత జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగుల రివర్స్ పీఆర్సీ ఇచ్చి డిఏలను తగ్గించడం వల్ల బకాయిలు పెద్ద ఎత్తున పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీనివల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలను అందించడానికి ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రభుత్వ పారదర్శకతకు మరియు ఉద్యోగుల సంక్షేమం పట్ల నిబద్ధతకు నిదర్శనమని వారు భావిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక డిమాండ్లు మరియు డిఏ బకాయిల చెల్లింపు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వ ఎజెండాలో కీలక అంశాలుగా మారాయి. ఈ సానుకూల పరిణామాలు ఉద్యోగ వర్గాల్లో విశ్వాసాన్ని పెంచుతాయని అయితే ఆశించవచ్చు.